నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో 4వ రోజు. సో నిన్న స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది కొంతగా. సో ఇబ్బంది ఏం లేదు. అయితే ఈవేళ ఎలా ఉండబోతోంది మరి మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో అంతకుముందు మీకు తెలుసు కదా, మన ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సలహాలు సూచనలు తీసుకోండి. ఇది ప్రైమ్ లైన్ మీకు అందిస్తున్న అవకాశం. అయితే నిర్ణయం మాత్రం మీదే. అయితే మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే, మీరు కాల్ చేసినప్పుడు మీ టీవీని మ్యూట్ చేయండి. మ్యూట్ చేసి మీరు మొబైల్లో వినండి. మొబైల్లో వింటే క్లియర్గా ఏంటంటే మీకు సలహాలు సూచనలు నేరుగా అందుతాయి. అలాగే ఇక్కడ కాల్ కట్ కాకుండా ఉంటుంది, టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో థ్యాంక్ యూ. మీరు తప్పనిసరిగా ఫాలో అవుతున్నారు, ఫాలో అవ్వాలి కూడా, ఫాలో అవ్వండి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్లో ప్రోగ్రామ్ తర్వాత మీరు కాల్ చేసి వారి సలహాలు సూచనలు తీసుకోవచ్చు. సో అంతేకాకుండా ఏంటంటే, మీరు మామూలుగా స్క్రిప్ట్స్ అడిగేటప్పుడు స్క్రిప్ట్స్ క్లియర్గా చెప్పండి. కుదిరితే సిగ్నల్ ఉన్న చోట ఉంటే మాకు కూడా ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు. సో తప్పనిసరిగా ఏంటంటే మీరు స్క్రిప్ట్ పేరు చెప్పండి. స్క్రిప్ట్ కుదిరితే ఏంటంటే స్పెల్లింగ్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. చేయడం వల్ల మీకు కరెక్ట్ సూచన ఇవ్వడానికి మాకు అవకాశం ఉంటుంది. మాకు మీ దగ్గర నుంచి అలాంటి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉండాలి. సో థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ టుడే. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. Yes sir, welcome to the program sir. Thank you very much. Yes sir, you are welcome. Thank yes you. sir, you are most welcome sir. Thank so you. sir నిన్న ఏంటంటే కారణం ఏంటంటే నిన్న స్టాక్ మార్కెట్ కొద్దిగా ఏంటంటే లాభాల్లోనే ముగిసింది. అయితే ఈ రోజు ఎలా ఉండబోతుంది అని తెలుసుకుందాం. తెలుసుకునే ముందర మనం ఒక కాలర్ బంక్ వెయిట్ చేస్తున్నారు. ప్రేమ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్. ప్రేమ్ కుమార్ జీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ సార్, ప్రభు గారు చెప్పండి, ఏ స్టాక్స్ కావాలో చెప్పండి సార్. దేని గురించి అడగాలనుకుంటున్నారు? బిఎంటీసీ లిమిటెడ్ అండి, గుజరాత్ మినరల్ డెవలపర్స్ అని. గుజరాత్ మినరల్, ఓకే సార్. అది అంటే నాకు ఒక దగ్గర డిమాట్ అకౌంట్ ఉంది, వాళ్ళు బై చేసుకోండి, ఇంట్రాడేకి బై చేసుకోండి అన్నారు. అదే మళ్ళీ బై చేసుకోవచ్చు లేదా అని అడుగుతున్నా చేసి. ఇంట్రాడే రిస్క్ అండి. ఇంట్రాడే ఇప్పుడు మీరు డెలివరీ అనుకోండి, ఇంట్రాడే వస్తే తీసేయండి. అంతేగాని ప్యూర్లీ మైండ్ సెట్ ఓన్లీ ఇంట్రాడే అనుకోకండి. ఎందుకంటే మీరు ట్రేడరా ఇన్వెస్టరా? అంటే ఇన్వెస్టర్ సార్. యాక్చువల్లీ ఇంట్రాడేకి ఇచ్చారు. మీరు ఇన్వెస్టర్ అయినప్పుడు ఇన్వెస్టర్ మోడ్లోనే ఉండండి. మళ్ళీ ఎవరో ఇంకో వేరే చెప్పారని దానికి చేంజ్ అవ్వద్దు. ఎందుకంటే మీకున్న అమౌంట్ ఎంతవరకు ఉందో అంతవరకు అమౌంట్ డెలివరీ అనుకోండి పెట్టుకోండి, పెరిగినప్పుడు తీసేయండి. అది కరెక్ట్. అంతేగాని ఇంట్రాడే అని మనం ఎక్స్పోజర్ కొంచెం వచ్చింది కదా, 3 times 4 times వచ్చింది తీసుకున్నామో, ఒకవేళ రివర్స్ అయిందంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే అడుగుతామంటే సార్, అంటే లిమిట్ తీసుకొని చేయమంటే ఉన్న అమౌంట్ కొనుక్కోవడం బెస్ట్ అంటారు. ఉన్న అమౌంట్తోనే చేయండి దయచేసి. ఉన్న అమౌంట్తోనే చేయండి, అదే కరెక్ట్. ఎందుకంటే పెరిగితే తీసేయండి. ఆ రిస్క్ మనం ఎంతవరకు తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనకున్న అమౌంట్లోంచి తీసుకుంటాం. ఎక్స్ట్రా అమౌంట్ తీసుకున్నప్పుడు రివర్స్ అయినప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. రైట్ సార్. ఓకే, అదే నీ సూచన. సో సార్ అలా చేయండి సార్ తప్పనిసరిగాను. సో మిగిలిన వారు కూడా ఆ మంచి సూచన ఫాలో కావచ్చు. అలాగే నరేష్ గారు హైదరాబాద్ నుండి, గుడ్ మార్నింగ్ నరేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ నా దగ్గర హెచ్జీ ఇన్ఫ్రా 1500 ఉన్నాయి సార్. హెచ్జీ ఇన్ఫ్రా, ఓకే. ఎంతలో ఉన్నాయండి? 1500 సార్. 1500, ఓకే సార్. ఇంకా అంటే ఫండమెంటల్ రికో ఆటో ఫ్రెష్ బై చేయండి సార్. రికో ఆటో, ఓకే సార్. రైట్ సార్. ఓకే, హెచ్జీ ఇన్ఫ్రా మీకు 1500 అన్నారు. 998,000 ఉంది. న్యూట్రల్ ఉంది సార్. ఇవాళ కొంచెం డౌన్ సైడే ఉంది. ఎప్పుడైతే మీకు 1050 క్రాస్ అయిందో అక్కడ కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎక్కువ స్క్రిప్ట్స్ కూడా కొంచెం డౌన్ సైడ్ కన్సాలిడేషన్ తీసుకుంటుంది. సో ఏదైనా కొంచెం నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ మనకి బుల్ మార్కెట్ ఫుల్ స్టిల్ ఇంటాక్ట్. సో ఇప్పుడు కొంచెం దివాళీ లోపల కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి ఇది బ్రేక్అవుట్ అయ్యే స్టాక్స్ ఏదున్నాయో తక్కువ మార్జిన్ తక్కువ ప్రాఫిట్ అనుకొని ఎగ్జిట్ అవ్వచ్చు. దివాళీ తర్వాత లాస్ట్ ఇయర్ కూడా దివాళీ తర్వాత మార్కెట్ కరెక్ట్ అయింది కొంచెం. అది మనం మనసులో పెట్టుకుంటే దివాళీ లోపల మనకు వస్తుందా లేదా అనేది 25,670 కనుక క్రాస్ అయితే డెఫినెట్గా ఆల్ టైమ్ వచ్చే అవకాశం ఉంది. 25,670 వరకు మనం రీచ్ అయ్యామంటే, ఎందుకంటే లాస్ట్ టైం కూడా 24,970 కట్ అయిపోయి 700 పాయింట్స్ కిందకు వచ్చాం. సో అట్లానే ఇప్పుడు కూడా మనం 25,150 అబోవ్ కనుక క్లోజ్ అయి ఉంటే ఇవాళ అప్పర్ ట్రేడ్ అయ్యి క్లోజ్ అయ్యి ఉంటే డెఫినెట్గా నెక్స్ట్ 25,670కి వస్తాం. సో డెఫినెట్గా ఇట్లాంటి స్క్రిప్ట్స్ అన్ని కొంచెం ఏంటంటే బాగా డౌన్ సైడ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. రికో ఆటో అన్నారు నెక్స్ట్ 95 రూపీస్ అనేది 1% డౌన్ ఉంది.
ఇది బ్రేక్అవుట్ అయింది, బాగా బ్రేక్అవుట్ పెరిగింది సార్. ఇది కొంచెం ప్రాఫిట్స్ దాదాపుగా 110, 115 దాకా వస్తుంది, మళ్ళీ కరెక్ట్ అవుతుంది, కొంచెం ఆగండి. ఎందుకంటే ఎప్పుడైనా మీకు 72, 73 ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయినప్పుడు అక్కడ తీసుకుంటే ఇది కొంచెం మీకు 85, 80 దాకా వచ్చేదాకా ఆగండి కొంచెం. రైట్ సార్, అదండి సూచన. సో సార్ మరో కాలర్ అండి, రఘు గారు విజయవాడ అండి. గుడ్ మార్నింగ్ రఘు గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్, ఏ స్క్రిప్ట్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ నేను లారస్ ల్యాబ్స్ 670 తీసుకున్నా సార్, ఇప్పుడు 868 ఉంది. లారస్ ల్యాబ్స్. అవును, Yes, sir. లో ఉన్నా. బుక్ చేసుకోమంటారు లేకపోతే ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్? మీరు షార్ట్ టర్మా లాంగ్ టర్మా? లాంగ్ టర్మ్ సార్. లాంగ్ టర్మ్ అంటే మా 1200 to 1400 వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మార్కెట్లో ఏమవుతుందంటే న్యూస్ డ్రివెన్లో జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి కాబట్టి, టరీఫ్ ట్రెమర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇది కూడా దాదాపుగా 700 పోయి 350కి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కొంచెం పెరుగుతోంది. సో ఏదైనా బ్రేక్అవుట్ అయినప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లాస్ట్ హై బ్రేక్అవుట్ అయితే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ గోయింగ్ హై ఈజ్ హయ్యర్. సో డెఫినెట్గా ఈ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, నెక్స్ట్ రిజల్ట్స్ కూడా బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. Q2 కూడా డెఫినెట్గా లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసుకోండి. 12 to 1400 మీరు ఎక్కడైనా ఎగ్జిట్ కావచ్చు. లేదా ఇంకోటి మనసులో పెట్టుకోండి, మార్కెట్ కనుక ఆ స్క్రిప్ట్ ప్లస్ మార్కెట్ ఏదైనా రివర్స్ అవుతున్నప్పుడు మన ఏదో ఒక స్టాప్ లాస్ అనుకోండి, ఆ స్టాప్ లాస్లో ఎగ్జిట్ అవ్వండి, కింద మళ్ళీ రీట్రేస్మెంట్ అయినప్పుడు మళ్ళీ రీఎంటర్ అవ్వండి. రైట్ సార్, చాలా మంచి సూచన అండి. సో సార్ నారాయణ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ నారాయణ గారు. సార్ ఎస్ సార్, ఏ స్క్రిప్ట్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ అనంతరాజును ట్రాన్స్లేట్ రైటింగ్ సార్, ఫ్రెష్ బై ఎంట్రీ ప్రైజెస్ కావాలి సార్. రెండోది ఏంటండి? రెండోది ఏంటండి? ట్రాన్స్లేట్ రైటింగ్ సార్. ట్రాన్స్ఫర్ ఓకే, ఒకసారి చెప్పండి. అనంతనాగ్ రెండు ఫ్రెష్ ఎంట్రీ సార్. ట్రాన్స్ రైల్ లైటింగ్ ట్రాన్స్ రైల్. 786 రెండు ఫ్రెష్ బయింగ్ కాబట్టి 786.4%. ట్రాన్స్ రైల్ లైటింగ్ కొంచెం డౌన్లో ఉంది. ఇది బ్రేక్అవుట్ అయిందండి, బాగా పెరిగి 850 దాకా రావచ్చు. అక్కడి నుంచి కొంచెం కరెక్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. బాగా లాంగ్ అప్పర్ సైడ్ లాంగ్ కన్సల్టేషన్ అప్పర్ సైడ్ తీసుకుంది పాజిటివ్గా. సో డెఫినెట్గా కొంచెం రివర్స్ వస్తుంది, కొంచెం ఆగండి. తర్వాత అనంతరాజు అన్నారు, అనంతరాజు 556 3% పెరిగింది సార్ ఇవాళ. మీకు ఇది దాదాపుగా కొంచెం బ్రేక్అవుట్ అవ్వలేదు, సో ఇంకొంచెం కుషన్ ఉంది. 545 కనుక క్రాస్ అయితే అప్పుడు ఎంటర్ అవ్వండి. సో డెఫినెట్గా లాస్ట్ హై వచ్చేసి 918. సో దాదాపుగా మీకు అక్కడ దాకా కాకపోయినా 700, 720 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అది కనుక బ్రేక్అవుట్ అయితే ఆల్ టైమ్ హైకి పోతుంది, అంతకుముందు రీసెంట్ హైకి. ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. ఎస్ సార్, అదండి సూచన. సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి. స్వాతి మేడం, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? ఇన్ఫర్మేషన్ సార్ జనరల్గా చెప్పండి. మనకి పెనీ స్టాక్స్ ఉంటాయి కదా సార్, 5 రూపీస్ 10 రూపీస్ అని అందుకని కొనుక్కోవడం మంచిగా ట్రై చేసుకోవచ్చు సార్. ఒక్కసారి స్టాక్స్ పేర్లు చెప్పండి మేడం క్లారిటీగా. పెన్నీ స్టాక్స్ మీరు అడిగింది పెన్నీ స్టాక్సే కదండి? అవును సార్. అంటే మీకు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎవరు చెప్పారు? ఇవ్వడం కాదు సార్, మామూలుగా మెసేజ్ వస్తూ ఉంటాయి కదా, ఇది బాగుంటుంది అని. వద్దు దయచేసి ఆ మెసేజ్లు ఏంటంటే దాన్ని ఇది చేసుకోవడానికి ప్రమోషన్, వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళు కనుక స్టాక్ ఉండి దాన్ని పెంచడానికి కొంచెం మ్యానిపులేట్ చేయడానికి ఇస్తూ ఉంటారు. ఎక్కువ అలాంటివి వద్దు. మీకు ఆ కంపెనీ ఫండమెంటల్స్ ఏంటి, స్ట్రాంగ్గా ఉందా లేదా, ఏదంటే చిన్న స్టాక్స్ అని మనం ఎక్కువ వస్తాయని కొనుక్కుంటే క్యాపిటల్ కూడా ఎరోజన్ అవుద్ది. అట్లాంటి వాటికి దయచేసి పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఫండమెంటల్స్ ఉన్నాయి, 95% ఫండమెంటల్స్ మీద ఆధారపడాలి, 5% టెక్నికల్ తీసుకోవాలి. ఈ రెండు క్లబ్ చేసుకుంటే ఆ స్క్రిప్ట్ కన్సిస్టెంట్గా రిజల్ట్స్ ప్రాఫిట్స్ ఇవ్వాలి, సిఏజిఆర్ ఇవ్వాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. సో అప్పుడు అబోవ్ ఇస్తున్నప్పుడు అవి మంచి కంపెనీలు అవుతాయి కాబట్టి అలాంటివి ఫిక్స్ చేసుకోండి. మన క్యాపిటల్ కూడా సేఫ్టీగా ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. అదే మీరు చిన్న ఎక్కువ వస్తాయని కొనుక్కుంటే మళ్ళీ అది లిస్ట్ కాకపోతే డీమ్యాట్ నుంచి రీమ్యాట్ చేసుకొని వెనక్కి తీసుకోవాలి. రైట్ సార్, చాలా వాల్యుబుల్ అండి నిజంగా. ఏంటంటే తప్పనిసరిగా అందరూ కూడా ఈ సూచన తప్పనిసరిగా చూడండి. సో సార్ మరో కాలర్ ఒంగోలు నుండి ఉన్నారండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. ప్రభు గారికి నమస్తే సార్. సార్ చెప్పండి సార్. సార్ నాకు ఎంసీఎక్స్ డిక్సన్ ఫ్రెష్ ఎంట్రీ చెప్పండి సార్. ఎంసీఎక్స్ ఇంకోటి ఏంటి సార్? డిక్సన్ సార్. ప్రభు గారు మీ విశ్లేషణ చాలా బాగుంటుంది సార్. రెండు కంపెనీలు సూపర్ అండి, మంచి మీరు సెలెక్ట్ చేసిన కంపెనీ రెండు. ఎందుకంటే కమోడిటీస్లో అది మన క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అవి టర్న్ ఓవర్ బాగా పెరుగుతుంది, ఆప్షన్స్లో తక్కువ మార్జిన్స్తో అని. సో డెఫినెట్గా ఎంసీఎస్ కూడా ఎక్కడి నుంచి పెరిగిందో చూసాం. ఇంకా మీకు లాంగ్ టర్మ్ మంచి కంపెనీలు అండి, రెండు మంచి కంపెనీలే. ఇది ఎక్కడైనా కొంచెం రీట్రేస్మెంట్ అయినప్పుడు ఎంటర్ కాండి. ఆల్రెడీ ఉంటే కనుక ఉంచుకోండి. లాంగ్ హోల్డింగ్ బోత్ ఆర్ వెరీ గుడ్ కంపెనీ సార్.
సో డెఫినెట్గా డిక్సాన్ కూడా మీకు ఫోన్లో సాఫ్ట్వేర్ కూడా వాళ్ళే సప్లై చేస్తారు. సో అన్ని సాఫ్ట్వేర్ అన్ని కంపెనీలకు వాళ్ళే చేస్తారు కాబట్టి డిక్సాన్ కూడా కొంచెం రీసెంట్గా కొంచెం తగ్గింది. సో లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచిదేనండి. రెండు తగ్గినప్పుడు, అది మార్కెట్ తగ్గినప్పుడు, ఆ స్క్రిప్ట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు అప్పుడు ఎంటర్ అవ్వండి ఫ్రెష్ అయితే. రైట్ సార్. సార్ మరో కలర్ లైన్లో ఉన్నారండి రాజేశ్వర గారు ఒంగోలు నుండి. నమస్తే అండి రాజేశ్వర గారు. సార్ నాగేశ్వరరావు సార్. నాగేశ్వర గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సార్ నాగేశ్వర గారు. గుడ్ మార్నింగ్ సార్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. తాళ్ళ సొల్యూషన్స్ ఉన్నాయి సార్ నా దగ్గర 100 షేర్లు. తాన్లా ప్లాట్ 610 రూపాయల నుంచి 990 దాకా కొన్నాను సార్. ఓకే. ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేయమంటారా, అమ్మేయమంటారా, లేకపోతే హాస్టల్ లాగా ఉంచమంటారా? కన్సల్టేషన్ డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకుంది, రిజల్ట్స్ అంత ఎక్స్పెక్టేషన్ రాలేదు. సో బ్రేక్అవుట్ అయింది. ఏదైనా మీకు 660 కనుక క్రాస్ అయితే లాంగ్ కన్సల్టేషన్ తీసుకుందండి డౌన్ సైడ్. సో బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. మీకు ఏదైనా ఒక 810, 800 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కనుక ఇక్కడ ఈ లెవెల్స్ కనుక క్రాస్ అయితే. సో లాంగ్ అయితే ఉంచుకోవచ్చండి, ఏం పర్వాలేదు. తాన్లా సొల్యూషన్ అంతకుముందు 40 రూపీస్ దాదాపుగా ఒక దశాబ్దం ఉంది. తర్వాత వాళ్ళకి ప్రాజెక్ట్స్ అవి వచ్చి బాగా పెరిగింది. సో రిజల్ట్స్ కూడా అంత మార్చి క్వార్టర్కి సమానంగానే ఉన్నాయి. అంటే వరుసగా 1000 crores దాదాపుగా సెప్టెంబర్ నుంచి అదే ఇది సేల్స్ కన్సిస్టెంట్గా అట్లానే 1000 crores చేస్తున్నారు. ఎక్స్పెన్సెస్ అయితే కొంచెం పెరిగినాయి. సో డెఫినెట్గా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ క్వార్టర్ Q2, Q3 చూస్తే ఒక డైరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం వెయిట్ చేయండి. ఇది కంగారు పడి అమ్మాల్సిన పనే లేదు. స్క్రిప్ట్ బాగానే ఉంది. లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి. రైట్ సార్. సార్ మరో కలర్ లైన్లో ఉన్నాడు రమేష్ గారు మిర్యాల కూడా నుండి. గుడ్ మార్నింగ్ రమేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? ఓకే, ఓలా ఎలక్ట్రికల్ అండి. సార్. ఇంకోటి శిల్పా మెడికేర్ ఫ్రెష్ బై చెప్పండి, ఎంట్రీ ప్రైస్. రెండోది ఏంటి సార్? శిల్పా మెడికేర్. శిల్పా ఓకే వాయిస్ శిల్పా మెడికేర్. ఓలా ఎలక్ట్రిక్ కొంచెం టైం పడుతుంది సార్. వచ్చినప్పుడే అది కొంచెం ఇది ఉంది, 90 రూపీస్ దాకా పోయింది. కానీ తర్వాత కొంచెం డౌన్ సైడ్ కన్సల్టేషన్ బాగుంది. ఇంకా కొంచెం వీకే ఉంది స్క్రిప్ట్లో కూడా. ఏదైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంచెం మూమెంట్ ఎక్కువ రావాలంటే ఇంకా కొంచెం ఒక 3-4 years టైం పట్టుద్ది. ఏదైనా మన కార్బన్ ట్యాక్స్ కట్టాలి, ఏది 2030కి తర్వాత కూడా ఫజల్ ఫ్యూయల్ వాడుతుంటే. సో అప్పటికి మనకి టార్గెట్ ఉంది కానీ నెక్స్ట్ 5 years అనుకోండి. ఆ తర్వాత కానీ ఈ రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ బాగా కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. సో డెఫినెట్గా ఈ సుజలాన్ కానీ ఇట్లాంటి రెన్యూబుల్ మీద ఆధారపడ్డవన్నీ కంపెనీస్ కూడా మినిమం ఒక 5 years లాంగ్ టర్మ్ అనుకోవాలి. ఒక 10 years టార్గెట్ పెట్టుకుంటే 5 years తర్వాత మూవ్మెంట్ వస్తాయి. మీకు ఆ లోపల కన్సల్టేషన్ అవుతుంది. ఓలా ఎలక్ట్రిక్ కూడా అంతే. తర్వాత కానీ మీ దీనికి మూవ్మెంట్ రాదు. సో శిల్పా మెడికేర్ అన్నారు. శిల్పా మెడికేర్ ఏపీఐ కూడా అండి, ఇది మంచి కంపెనీ. 871 నడుస్తోంది. ఇది ఫ్రెష్ బయింగ్ కూడా తీసుకోవచ్చు సార్, ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ మీకు రీసెంట్ హై కూడా మీకు దాదాపుగా 980 దాకా ఉంది. సో ఈ రేంజ్లో కూడా తీసుకోవచ్చు. రిజల్ట్స్ కూడా చూస్తే మీకు ఒక్క నిమిషం 331 crores మార్చ్ అయితే జూన్ 321. పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. ఎక్స్పెన్సెస్ బాగా తగ్గించుకున్నారు, ఆపరేటింగ్ మార్జిన్స్ పెరిగినాయి. సో డెఫినెట్గా అది ప్లస్ పాయింటే. కొంచెం ఈ రేట్లో ఎంటర్ కావచ్చు సార్. రైట్ సార్. అదండి సూచన. సో ప్రసాద్ గారు విశాఖపట్నం నుండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. వెరీ గుడ్ మార్నింగ్. ఎస్ సార్. సార్ అడగండి, ఏం కావాలో సార్. ప్రభు గారు వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు వ్యారీ ఎనర్జీ తీసుకోవచ్చు సార్. అండ్ బజాజ్ ఫిన్సర్ కూడా ఫ్రెష్ బయింగ్ సార్. ఫ్రెష్ బయింగ్ సార్, రెండు ఫ్రెష్ బయింగ్ సార్. ఓకే, 1.32% పెరిగింది సార్. బజాజ్ గ్రూప్ మంచివే సార్, ఎందుకంటే వాళ్ళకి హోల్డింగ్ ఎక్కువ ఉంది. ప్రతి ఇంట్లో కూడా బజాజ్ ఐటమ్, బజాజ్ లోన్స్ కానీ లేని ఇల్లు లేదు ఒక రకంగా చూస్తే. మీరు జియో ఫైనాన్స్ ఇవన్నీ వచ్చే తర్వాత కొంచెం ఇదైనా కొంచెం వీళ్ళ కస్టమర్స్ వీళ్ళకు ఉన్నారు. సో డెఫినెట్గా ఇవి లాంగ్ హోల్డింగ్ పెట్టుకుంటే బాగానే ఉంటాయి. మీకు ఇది బజాజ్ ఫిన్సర్ అయితే ఎంటర్ కావచ్చు సార్, ఎంటర్ కావచ్చు. దాదాపుగా 2200 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో రిజల్ట్స్ పరంగా చూస్తే లాస్ట్ కొంచెం స్లైట్ ఇంచుమించుగా దాదాపుగా మార్చ్ నుంచి డిసెంబర్ కొంచెం తగ్గిన 32,000 crores అయితే 36,000 crores మార్చ్, 35,000 కొంచెం స్లైట్గా కొంచెం డౌన్ ఉంది. మార్జిన్స్ అయితే బాగా తగ్గించుకున్నారు. సో ప్రాఫిట్స్ కొంచెం ఇది అవుతున్నాయి కాబట్టి ఈ రేట్లో బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీగా ఉంది. సో డెఫినెట్గా హోల్డ్ చేసుకోండి. ఇది
ఫ్రెష్ ఎంట్రీ అయినా చేయొచ్చు. నెక్స్ట్ వారే ఎనర్జీస్ లాంగ్ టర్మ్ మంచిదే సార్, ఇది మంచి కంపెనీయే. సోలార్ పీవీ మాడ్యూల్స్, ఎందుకంటే ఓ రకంగా రెన్యూవల్ కంటే కొన్ని కంట్రీస్ సోలార్ మీద ఎక్కువ ఆధారపడ్డాయి. సో డెఫినెట్గా దాంట్లో ఇంటి కంబషన్ అంటే వేస్టేజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ తక్కువ అవుతుందని అది ఎక్కువ వాడుతున్నారు పర్సంటేజ్. మన గవర్నమెంట్ కూడా కొంచెం దాని మీద డిస్కౌంట్లు ఇచ్చి సోలార్ కూడా ప్రమోట్ చేస్తోంది, పిఎల్ఏ స్కీమ్లో కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా వారే ఎనర్జీస్ ఈ రేట్లో కూడా కొనచ్చు. 2.5% పెరిగింది, బ్రేక్అవుట్ అయింది సార్. దాదాపుగా 3,650 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో రిజల్ట్స్ పరంగా చూస్తే మీకు పెరిగినాయండి. మార్చ్ క్వార్టర్ 4,000 అయితే 4,400 మార్జిన్స్ పెరిగినాయి, ఆపరేటింగ్ మార్జిన్స్ పెరిగినాయి. సో డెఫినెట్గా ఈ రేట్లో కూడా ఎంటర్ కావచ్చు సార్. రైట్ సార్, మరో కాలర్ లైన్లో ఉన్నారండి. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. ఎస్ సార్, ఏ స్టాక్ చూసుకోవాలనుకుంటున్నారు? సిల్చార్ టెక్నాలజీస్ నా దగ్గర 5165 లో ఉన్నాయండి, 35 షేర్లు. ఇప్పుడు తగ్గుతుంది, కొనుక్కోవచ్చు అండి. ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా సార్? టెక్నాలజీ అంటే సిల్చార్ టెక్నాలజీ. సిల్చా కొంచెం అంటే ఐటీ ఇండెక్స్ బాగా కుట్టేశారు కాబట్టి నెక్స్ట్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఐటీ ఇండెక్స్, బ్యాంకింగ్ స్టాక్సే మనం దాదాపుగా 3 months నుంచి అనుకుంటున్నాం. సో డెఫినెట్గా ఇవి ఏం సార్? ట్రాన్స్ఫార్మర్ కంపెనీ అండి ఇది. ట్రాన్స్ఫార్మర్ కంపెనీ ఏదన్నారు? సిల్చానా? ఒకసారి స్పెల్ చేయగలరా? నేను వేరే చూస్తున్నా. సిల్చార్ అండి. స్పెల్ సిల్చార్. సిల్చార్ టెక్నాలజీ. స్పెల్లింగ్ ఒకసారి చెప్పండి సార్, మీ సౌండ్ తక్కువ ఉంటుంది కదా మొబైల్లో. వాయిస్ స్పెల్ చేయగలరా? SHI పైన చూడండి, CHALR. ఇవ్వండి పైన అక్కడ. సిల్చార్ టెక్నాలజీస్. ఒక్క నిమిషం అండి. CHAR డిస్ప్లే కావట్లేదండి, డేటా రావట్లేదండి ఇది. సార్ మనం చూపిస్తున్నాం సార్, దాన్ని మీరు చూడండి, దాని ప్రకారం సార్ మీరు సలహా చెప్పండి. దాని మీద స్క్రీన్ మీద చూపిస్తున్నాం మనం, దాన్ని చూసి చెప్పండి. సిల్చార్ టెక్నాలజీస్ కొంచెం డేటా డిస్ప్లే కావట్లేదండి. నేను మీకు మళ్ళీ ఒకసారి నా నెంబర్కి కాల్ చేయండి, నేను చూసి మళ్ళీ మీకు వెరిఫై చేసి మీకు చెప్తాను. నేను మళ్ళీ నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఆ నెంబర్కి చేయండి. నేను ఆఫ్టర్ 10:30 మీరు చేయండి, డెఫినెట్గా మీకు చెప్తాను దాని గురించి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో ఏంటంటే ఒకసారి సార్ నెంబర్ మళ్ళీ మనకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఒకసారి 10:30 ఒకసారి మీరు కాల్ చేసినట్టే తప్పనిసరిగా సిల్చార్ టెక్నాలజీస్ చెప్తారు తప్పనిసరిగా సారు. సో సార్, సో అంటే సార్ మరి ఏంటి మరి ఇప్పుడు పొజిషన్ ఏంటి, ఎలాగ వెళ్ళబోతుంది మార్కెట్ ఈవేళ, అంటే ఎలా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఆ లెవెల్స్ దాటాలి. మనకు లాస్ట్ టైం మనకు 24,970 బ్రేక్అవుట్ అయినప్పుడు కిందకి డౌన్ సైడ్ 700 పాయింట్స్ వచ్చింది. సో ఇప్పుడు 25,150 కనుక క్రాస్ అయితే రీసెంట్ అంతకుముందు 25,670, 750 దాకా వచ్చింది. సో అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ లెవెల్స్ 560, 25, 560, 600 దాటిందో నెక్స్ట్ ఆల్ టైమ్ వచ్చే భరోసా 75% భరోసా ఉంటుంది అక్కడ. సో ఈ లెవెల్స్ దాటాలి. ఈ లెవెల్స్ దాటినప్పుడు ఈ లోపల మనకి ఏదైనా గ్లోబల్ ఇది కానీ ఏదైనా నెగిటివ్ వస్తే మళ్ళీ కన్సల్టేషన్ అవుతుంది. చూడండి మళ్ళీ 300 to 500 పాయింట్స్ రేంజ్లోనే కన్సల్టేషన్ అవుతోంది, పడట్లేదు, పెరగట్లేదు. ఈ లెవెల్స్ బ్రేక్ అయినప్పుడే ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. సార్ సిల్చార్ టెక్నాలజీస్ 4,780 ఉంది. మీరు అన్నట్టు ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికాం పవర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ సార్. ఇది డెఫినెట్గా మంచి కంపెనీయే సార్ ఇది మీకు. కాకపోతే కొంచెం డౌన్ సైడ్ బాగుంది. ఇంకా మీకు 4,500 కట్ అయితే ఇంకా కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్ లో కూడా దాదాపుగా 2,993 దాకా వచ్చింది. ఇది ఎప్పుడైతే మీకు 5,200 క్రాస్ అయిందో అప్పుడు ఎంటర్ అవ్వండి, ఫ్రెష్ ఎంట్రీ అయితే. రైట్ సార్. సార్ అదండి సూచన సార్. సో సార్ అది ఒకసారి మీరు మళ్ళీ ప్రోగ్రామ్లో మీరు ఫాలో అవుతూ ఉంటారు, చూసుండొచ్చు. సో నారాయణ రెడ్డి గారు అండి, నమస్కారం అండి. నారాయణ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే, చెప్పండి సార్, వినపడుతుంది. అయ్యా నేను 2 స్టాక్స్ అడుగుతున్నా, 2 నాకు ఐపీఓలో అలాట్ అయింది. ఓకే. ఒకటి హుండాయ్ మోటార్స్, ఓకే. 2 ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ సార్. ఇంకోటి ఏంటి సార్? ఒకటి హుండాయ్ మోటార్స్, ఓకే. 2 ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్. హుండాయ్ మోటార్స్, ట్రావెల్ కోర్ మీద చెప్తున్నారు. ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్. ట్రావెల్ ఫుడ్. 1 second. అంటే ఈ మంచి అయితే ఉంచమంటారా లేకపోతే తీసేయమంటారా సార్? మీరు లాస్ట్ టైం కూడా హుండాయ్ చెప్పాను, మీకు గుర్తుందా?
ఉందా అడగలేదు సార్ నేను. లాస్ట్ అయితే మీరు వేరే వాళ్ళు అడుగుంటారు. సో ఉండే లాంగ్ టర్మ్ కొంచెం పెట్టుకోవచ్చు అండి, పర్వాలేదు. 2456 అంటే మీరు ఐపీఓది కాబట్టి కొంచెం బాగా పెరిగినప్పుడు, ఎప్పుడైనా మార్కెట్ కొంచెం పెరుగుతున్నప్పుడు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవటం ఉత్తమం. ఎందుకంటే మీరు 10 ఏళ్ళు అట్లా కంటిన్యూస్గా పెట్టినప్పుడు ఆ స్క్రిప్ట్ అప్ అండ్ డౌన్, ఎందుకంటే రేంజ్ బౌండ్స్ అప్ అండ్ డౌన్ కిందకు వచ్చినప్పుడు మీరు కనుక ఆ స్క్రిప్ట్ మీద గ్రిప్ పెట్టుకొని లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడు రీఎంటర్ అవుతూ, అప్పర్ లెవెల్స్లో కొంచెం వచ్చింది పర్వాలేదు మనకి ప్రాఫిట్ మంచి మనం అనుకున్న టార్గెట్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతూ మళ్ళీ రీఎంటర్ అవుతే లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకంటే ఇలా చేసిన వాళ్ళకి, కాకపోతే మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి, వదిలేయకూడదు. అమ్మేసిన తర్వాత మళ్ళీ దాన్ని గ్రిప్లో మనం పెట్టుకుంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్ వాళ్ళకంటే ఎక్కువ వస్తాయి. సో అది చేయాలి సార్. ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ అన్నారు. నెక్స్ట్ ఇది 1208 ఉంది సార్. ఇది ఆల్రెడీ మీకు ఉన్నాయని చెప్పారు. ఇది కొంచెం రీసెంట్దే, కొంచెం 1250 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. బ్రేక్అవుట్ అయింది, పర్వాలేదు. అంటే రీసెంట్ కంపెనీ కాకపోతే డేటా కొంచెం ఎక్కువ ఉండదు. సో డెఫినెట్గా 1250 దాకా వచ్చే కొంచెం ట్రెండ్ కనపడుతుంది. అక్కడ నుంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అక్కడ నుంచి కొంచెం కిందకు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ ఐపీఓ అంటున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. సో సార్ మరి మరో కలర్ లైన్లో ఉన్నారండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్, ప్రభు గారు చెప్పండి. నమస్తే సార్ ప్రభు గారు. సార్ నమస్తే సార్. సార్ హెచ్డిబి ఫైనాన్స్ సార్, ఇది 886 రూపాయలు సార్. కొన్నారా? ఓకే. ఇంకొకటి ఏమో నైకా సార్ 209. ఏ సార్? మైకా? నైకా సార్. నైకా, ఓకే. ఇంకోటి ఏమో మన ఆర్ పవర్ సార్, ఓకే. 65లో తీసుకున్నా సార్. ఓకే. ఇంకోటి ఎలక్ట్రో స్టీల్ హౌస్ స్టీల్ సార్, ఇది 130లో తీసుకున్నా సార్. ఓకే. హెచ్డిబి ఫైనాన్షియల్ మామూలుగా అన్లిస్టెడ్లో 1200 నుంచి 1400కి అమ్మారు. ఇష్యూ రేట్ ఎంత వచ్చిందండి? చాలా తక్కువలో ఇచ్చారు. సో డెఫినెట్గా ఇది 1200 వరకు వచ్చే అవకాశం ఉందా అంటే కొంచెం డిమాండ్ ఉంది, కొంచెం వచ్చే అవకాశాలు ఉంది. మీరు 1200 దాకా వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే గ్రూప్ మంచిది కదా, హెచ్డిబి ఫైనాన్షియల్ అంటే మరి మంచి గ్రూప్ కదా ఇది హెచ్డి. సో డెఫినెట్గా ఉంచుకోవచ్చు. ఆర్ పవర్ అన్నారు 49 రూపీస్ ఉంది సార్. ఇవాళ 3% పెరిగింది. మీరు 50 కనుక క్రాస్ అయితే అక్కడ తీసుకోండి, దాదాపుగా 75 దాకా రావచ్చు ఈ లెవెల్స్లో. సో బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. సో తర్వాత నైకా అన్నారు, ఈ కామర్స్ వెంచర్స్, ఇది 224 ఉంది. జనరల్గా ఫస్ట్ మార్కెట్కి ట్రెండ్ చూపించింది, టెక్నాలజీని ఉపయోగించుకొని బిజినెస్ చేయొచ్చు అనేది ఫస్ట్ కంపెనీ సార్. ఇది మార్కెట్కి దారి చూపించినట్టు ఒక రకంగా. సో నైకా అంటే ఈ మామూలుగా గోల్డ్ రంగు లేడీస్ వాడేది, షాపులకి వెళ్ళి కొనుక్కునేది. ఫోన్లో ఇవి వచ్చేసి ఆండ్రాయిడ్ ఇవి వచ్చేసినాయి కాబట్టి ఆన్లైన్ సేల్స్ ఎక్కువ అవుతుంది. దానివల్ల షాప్కి వెళ్ళి కొనాల్సిన పని లేదు. ఇప్పుడు ఏదైనా సరే ట్రెండ్ అదేనండి, టెక్నాలజీని ఉపయోగించి ఏ ప్రోడక్ట్ అన్నా మార్కెట్ చేసే వాళ్ళకే ఆ బిజినెస్ ఎక్కువ ఉంటుంది లాంగ్ టర్మ్. ఎందుకంటే కొంచెం పెరిగి కొంచెం ఇదవుతుంది, బ్రేక్అవుట్గా కూడా అయింది సార్ ఈ మధ్య. దాదాపుగా 245 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది లాంగ్ టర్మ్ పెట్టుకుంటే బాగానే ఉంటుందండి, ఎందుకంటే సేల్స్ ఉన్నంతకాలం, ఎందుకంటే ఆన్లైన్ సేల్స్ ఉన్నంతకాలం బాగానే ఉంటుంది. సో రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. మార్చ్ క్వార్టర్ మీద రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, డిసెంబర్ మీద కొంచెం తగ్గినాయి అంతే. సో డెఫినెట్గా బ్రేక్అవుట్ అయింది. లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసుకోండి, ఏం పర్లేదు. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్, సో అని చెప్పండి ఇప్పుడున్న ఈ రోజులు ఈ వేళ ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఒక అరగంటలో అంటే ఈ లెవెల్స్ ఇవాళ కనుక 25,150 అబౌవ్ క్లోజ్ అవ్వాలి. సో ఇండికేషన్ అది ప్లస్లో ఉంది, 18 ప్లస్లో ఉంది, ప్లస్లో ఉంది. బట్ 25,150 అబౌవ్ క్లోజ్ అవ్వాలి. ఎందుకంటే మనకి డౌన్ సైడ్ అయినా అప్ సైడ్ అయినా లాస్ట్ టైం కూడా 25,150 ఇంట్రాడేలో వచ్చి మళ్ళీ కిందకు వచ్చేసినాయి. 24,970 అనే అంతే కిందకు వచ్చి క్లోజింగ్లో అబౌవ్ క్లోజ్ అయింది. సో అట్లా ఇవాళ ఏమవుతుంది నెక్స్ట్ ట్రెండ్ తెలియాలంటే 25,150 కనుక అబోవ్ క్లోజ్ అయితే మనం కొంచెం బూలిష్ జోన్లోకి వచ్చినట్టు లెక్క. రైట్. దీని మీద మళ్ళీ మాట్లాడదాం లాస్ట్ ప్రోగ్రామ్ ఎండింగ్ లోపల. సో శ్రీధర్ గారు ఏలూరు నుండి. గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, చెప్పండి ఏ స్టాక్స్ కోసం అడుగుతున్నారు? సార్ గుడ్ మార్నింగ్ ప్రభు గారు. సార్ వెరీ గుడ్. వెరీ గుడ్. ఓఎన్జీసీ 254లో ఉన్నాయి సార్. ఓఎన్జీసీ హెచ్యుఎల్ 2,300 అండి. హెచ్ఏఎల్ ఇప్పుడు హెచ్యుఎల్ ఓకే. హిందుస్థాన్ యూనిలివర్ తర్వాత మీరు ఇందాక మాట్లాడారు, నేను హుండాయ్ మోటార్స్ నేను 2,600లో మనం తీసానండి. ఓకే.
50% తీసాను, ప్రాఫిట్ బుక్ చేశాను. చెప్పొచ్చు, కరెక్ట్ గా సరిపోయింది. అది కరెక్ట్ ఇదండి. ఎప్పుడైనా సరే 50% అన్న ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అంత ఉత్తమం ఇంకోటి ఉండదు ఎప్పుడు. ఎందుకంటే మార్కెట్ ఈజ్ డైనమిక్. ఎప్పుడు మార్కెట్కి నెగిటివ్కి ఎలా రియాక్ట్ అవుతుంది, పాజిటివ్కి ఎలా రియాక్ట్ అవుతుంది, ఎవరు చెప్పినా, ఇప్పుడు మేము చెప్పినా, ఎవరు చెప్పినా ఇన్ని ప్రిడిక్షన్సే. ఇది కరెక్ట్గా మేము చెప్పిన తర్వాత ఇది పెరుగుతుంది లేకపోతే అక్కడి నుంచి తగ్గుతుంది అని ఒకటిగా ప్రిడిక్షన్సే. ఆ ప్రిడిక్షన్స్లో 60-70% వచ్చిందంటే బాగా వచ్చినట్టు లెక్క. క్లయింట్ హ్యాపీగా ఉంటారు. అదే మెయిన్. ఎందుకంటే ప్రతిసారి వచ్చిందల్లా మనం కూడా ఎవరు ఏం చెప్పినా కానీ ఆ రేంజ్ బౌండ్స్, ఆ స్క్రిప్ట్ మీద రేంజ్ బౌండ్స్ కనుక ఉంటే మీలాగే అందరూ చేస్తారు, 50% ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. నేను ఇదే చేయమంటున్నా ప్రతి ఒక్కరికి కూడా. ఆ స్క్రిప్ట్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే లోవర్ లెవెల్స్, హయ్యర్ లెవెల్స్ ఏం చేయాలనేది తెలిసిపోద్ది. ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. మన డబ్బులు, మన హార్డ్ అండ్ మనీ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది మన ఓన్ డిస్క్రిప్షనే. ఎస్ రైట్. ఓఎన్జీసీ ఒకటి, ఓఎన్జీసీ ఎంతలో ఉన్నారు జస్ట్ చెప్తే మళ్ళీ ఇంకొక కాల్ తీసేసుకుందాం. 1 సెకండ్. రైట్. శర్మ గారు కూడా లైన్లో ఉండండి. ఓఎన్జీసీ 240, మీరు 250 అన్నట్టున్నారు. 240 ఉంది సార్. ఓఎన్జీసీ లాంగ్ ఆయిల్కి కొంచెం మీరు 245 కనుక కొంచెం క్రాస్ అయితే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ మీకు సెప్టెంబర్ హై, అక్కడి నుంచి డౌన్ సైడ్ కన్సల్టేషన్ అవుతూనే ఉంది. ఆయిల్ చూస్తున్నాం కదా, కానీ చాలా ఇబ్బంది పడుతుంది. సో డెఫినెట్గా కొంచెం ఆ లెవెల్స్ దాటినప్పుడు కొంచెం తక్కువ ప్రాఫిట్లో పెట్టుకొని రావచ్చు, ఎక్కువ కాకుండా. సో రెండోది ఏంటి సార్? ఇంకోటి ఏంటంటే హెచ్యుఎల్ అన్నారు. హెచ్యుఎల్, హిందుస్థాన్ యూనిలివర్. హిందుస్థాన్ యూనిలివర్ వచ్చేసి 2630, 1.4% డౌన్ ఉంది సార్. ఇది బ్రేక్అవుట్ అయింది, దాదాపుగా 2800 దాకా రావచ్చు. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అక్కడ నుంచి కొంచెం రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎఫ్ఎంసీజీ నెస్లే సిఇఓ అని చెప్పారు, మిడిల్ క్లాస్ ఆర్ ష్రింకింగ్, పర్చేసింగ్ పవర్ తగ్గుతోందని. సో ఆ పర్చేసింగ్ పవర్ తగ్గినప్పుడు లాస్ట్ 3 quarters చూస్తే డౌనే ఉన్నాయి. Q1 బాగుంటుంది అనుకుంటే అది కూడా బాగాలేదు. Q2, Q3 బాగున్నప్పుడు కొంచెం ఇది తిరిగే ఛాన్సులు ఉంటాయి. షూర్ సార్. శర్మ గారు లాస్ట్ కాల్ చెప్పండి. శర్మ గారు గుడ్ మార్నింగ్, చెప్పేసేయండి ఏ సాంగ్స్ కావాలి. ఓరియంట్ గ్రీన్ పవర్ 30% లాస్ లో ఉంటున్నారు. వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్ 30% లాస్ లో ఉంటున్నారు. బయటపడిపోవచ్చు అండి, లాస్ట్ బుక్ చేసేసి యావరేజ్ చేయొచ్చా? ఓరియంట్ గ్రీన్ పవర్ సార్, ఓరియంట్ గ్రీన్ పవర్ టైం పడుతుంది, అది లాస్ట్ బుక్ చేయాల్సిన పని లేదు. మీది షార్ట్ టర్మా లాంగ్ టర్మా? లాంగ్ టర్మ్ అన్నప్పుడు భయపడాల్సిన పని లేదండి. ఇంకొక రకంగా నేను ఒక చిన్న పాయింట్ చెప్తా. లాంగ్ టర్మ్కి స్టాప్ లాస్ కూడా అవసరం లేదు. అది ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంటే మటుకు, అది రీట్రేస్మెంట్ అయినప్పుడు మంచి అవకాశం, మంచి రేట్లో తక్కువ రేట్లో దొరుకుతుంది. కాబట్టి అది ఫండమెంటల్స్ లేదనుకోండి, డెఫినెట్గా దాన్ని మళ్ళీ యావరేజ్ చేయకూడదు, దాన్ని ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఫండమెంటల్స్ ఉన్నప్పుడు సర్వసాధారణం రీట్రేస్మెంట్ అనేది. సో డెఫినెట్గా మళ్ళీ వచ్చే లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి డెఫినెట్గా రెండు కూడా హోల్డ్ చేసుకోండి. జనరల్గా మేము కూడా లాస్ట్లో అమ్మమ్మని చెప్పలేము, కాకపోతే ఆ స్క్రిప్ట్ కనుక ఇంకా ఇక్కడి నుంచి కూడా బాగా పడిపోద్ది అనుకున్నప్పుడు ఎగ్జిట్ తప్పదు. రైట్. సో సార్ అదే శర్మ గారు సూచన. సో థ్యాంక్ యూ ప్రభా గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ సార్. సో రేపు మళ్ళీ ఉదయం 9:30 మేకా వెంకట్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే